హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అర్జక్రిషన్ ట్రావెలర్. ఇక్కడ మనము ప్రదేశాలు మాత్రమే కాదు, వాటి వెనుక ఉన్న నమ్మకం, విశేషాలను కూడా తెలుసుకుందాం. చాలామంది తిరుమలకి ఎందుకు వస్తారు? ఒకే ఒక్కటి ఏంటో తెలుసా? నమ్మకం. ఆ నమ్మకం వల్లనే కోట్లాది మంది ఒక తిరుమల కొండకి రావడం జరుగుతుంది. తిరుమల అంటే క్యూ లైన్ గుర్తుకొస్తుంది చాలామందికి. గంటలు గంటలు నిలబడితే కానీ దర్శనం అయితే కాదు. కానీ నిజమేంటో తెలుసా? నిలబడలేని భక్తుల కోసం స్వామి తనే ఒక దారి పెట్టాడు. అదే సుపథం. సుపథం ఎక్కడుంటుందంటే మనము ఎదురుగా గోపురానికి ఎడమ వైపున యొక్క సుపథం అనేసి పెద్ద కమాన్ అయితే ఉంటుందన్నమాట. ఇది చాలామందికి అయితే తెలియదు, కానీ అవసరం వచ్చిన వాళ్ళకి ఈ దారి ఆశగా మారుతుంది. ఇప్పుడు ఎవరికి అనుమతిస్తారంటే సంవత్సరం లోపు ఉన్న చిన్నపిల్లలకి, వయసు వచ్చిన పెద్దవాళ్ళకి ఇక్కడ అనుమతిస్తారు. సో అది ఎలా తెలుసుకుందాం. ఒక సంవత్సరం లోపు శిశువులతో వచ్చిన తల్లిదండ్రులకి, అలాగే ప్రత్యేక హక్కు ఉన్న వాళ్ళకి సాధారణంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సుపథ ద్వారం దర్శనం అయితే ఇస్తారన్నమాట. ఈ దర్శనం ఉచితం, కానీ కొంతమందికి ఐడి ప్రూఫ్లు, శిశువులకైతే జనన ధృవీకరణ పత్రాలు లాంటివి చూపించాలి. నిలబడలేని భక్తులకి స్వామి ఇచ్చే దయ ఇది. దాన్ని ఎవరు దుర్వినియోగం చేసుకోవద్దు. దర్శనం కన్నా భారం ఎక్కువ అవుతుంది. తిరుమలలో సిఫారులు అయితే పనిచేయవు, ట్రిక్స్ కూడా పనిచేయవు. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి. అవసరం నిజంగా ఉంటే స్వామి తనే సుపథం చూపిస్తాడు. మీరు ఎప్పుడైనా ఈ సుపథం ద్వారా దర్శనం చేసుకున్నారా లేదా? ఈ విషయం ఇప్పుడే తెలుసా? కామెంట్లో చెప్పండి. ఈ ప్రయాణం మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి విశేషాల కోసం